సాధారణంగా కొత్త వెహికల్ కొనుక్కున్నప్పుడు పూజ చేయిస్తాం, దిష్టి కింద నిమ్మకాయలు పెడతాం. 2 వీలర్ కి అయితే 2 నిమ్మకాయలు పెడతాం, 4 వీలర్ కి అయితే 4 నిమ్మకాయలు పెడతాం. ఆ నిమ్మకాయల్లోంచి ఇప్పుడు ఒక నిమ్మకాయని పిలవబోతున్నాం. లెట్స్ వెల్కమ్ నిమ్మకాయ హైపర్ రాధే. ఓకేగా? కాదేంటయ్యా నువ్వు వచ్చి రాగానే ఏంటి వాళ్ళ భవిష్యవాణి పుస్తకంలో టచ్ అబ్బాయా? ఎస్ అమ్మయ్యా, ఫస్ట్ టైం ఈ భవిష్యవాణిలో పర్ఫెక్ట్ రోల్ ఇచ్చారయ్యా. అది కాదు, ఎప్పుడు ఆ భవిష్యవాణిలో ఉండేటువంటి ఆ పాయింట్లు కాకుండా నీకంటూ స్పెషల్ టాలెంట్ ఏం లేదా? నాకంటూ ఉంది భయ, తొక్కేస్తున్నారు. నేను సింగర్ ని, పాటలు పాడతాను. పాటలా? ఎస్. ఏది మా కోసం ఆ పాట పాడు. చిన్ను నన చిన్ను నన మరతే హలో మరకెలో మరమందల బాబోలో బాబోలో. కాదు, ఇక్కడ అందరికి టచ్అప్లు చేసావు, నాకు ఎందుకో శ్రీప్రియకి కొద్దిగా మేకప్ తగ్గినట్టు అనిపించింది. శ్రీప్రియకి టచ్అప్ చేయ చెప్తాను. థ్యాంక్ యూ భయ్యా. అప్పు చేసైనా దాన్ని టచ్ చేయాలనుకున్నాను, నువ్వే టచ్అప్ నాకు సంబంధం లేదు. ఏ బాబు టచ్అప్ చేయి ఫస్ట్. రెడీ, నేను రెడీ రా. ఫ్రెషేనా? నేను ఫ్రెష్. సరేలే, లిప్స్టిక్ చెరపడమే వచ్చు, అది వేయడం ఆడొచ్చు. నేను ఎప్పుడు చెరిపాను రా నీది? ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్? అరే జెస్సీ, టచ్అప్ చేయనా? అరే జెస్సియా, అరే ఏంటి, అరే టచ్అప్ లాగా ఉండు. చూసా ఎంత పడుకుందో. అంటే మిమ్మల్ని పేరు పెట్టి పిలవకూడదా? ఎస్. అక్క టచ్అప్ చేయనా? శ్రీధర్ మాస్టర్ ఉన్నారు కదా, ఆయన నీకు నాకు జెస్సీకి ఒక్కొక్కరికి ఒక్కొక్క మ్యాటర్ చెప్పాడయ్యా. శ్రీధర్ మాస్టర్ మన ముగ్గురు గురించి ఏం చెప్పాడు? నా గురించి ఏమన్నాడు తెలుసా? ఆడు మగాడ్రా బుజ్జి అన్నాడు. ఓకే, నా గురించి? ఆడు మగాళ్ళని కూడా వదలరా బుజ్జి అన్నాడు. మరి ఆడు గురించి? ఆడు మగాడైతే బాగుంటారా బుజ్జి అన్నాడు. అదైతే కరెక్ట్ గానే చెప్పాడు. మన వేరు గాని నువ్వు ఆ టచ్అప్ కార్యక్రమంలో ఉండు. నేను రెడీ. ముందు మహేశ్వరికి లైట్ ఏం లేదా? ఫ్రెష్ క్లాత్ పెట్టు, శ్రీప్రియకి పెట్టిందే పెడతావు. అందుకే నీకు హ్యాండ్ వాడుతున్నారా? హ్యాండ్ ఎక్కడెక్కడ పెట్టావు? మీ ఇద్దరు ఇక్కడ ఉండాల్సిన వాళ్ళు కాదురా, ఇక్కడ ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్ అందరికి. భయ్యా మాక్సిమం ఈ సెట్ లో అందరినీ రెడీ చేసా, నన్ను తప్ప. మొత్తానికి వీళ్ళనే కాదు, ఇంకొక అమ్మాయిని కూడా రెడీ చేశా. ఇంకొక అమ్మాయినా? ఎస్. ఎవరు? చూపే బంగారం మాయనే, శ్రీవల్లి మాటే మాణిక్యమాయనే. చూపే బంగారం మాయనే, శ్రీవల్లి. ఎవరి అమ్మాయి అది? శ్రీధర్ మాస్టర్ అడగండి, ఎవరా అమ్మాయి? మాస్టర్ ఎవరు మాస్టర్? పేరేందమ్మా? అక్షద. అక్షద ఏం చేస్తుంటారు? I'm doing MBBS. చదవడానికి ఏం చేస్తున్నావు కాదమ్మా, వెనకాల ఏం చేస్తున్నావు అని. I wanted to meet Sridhar Master. ఓకే, ఎందుకు? Because I'm his daughter. డాటరా? మాస్టర్, నేను అసలు మీకు ఇంకా పెళ్ళే కాలేదు అనుకున్నాను మాస్టర్. అదే లేదు. సీరియస్ గా? అవునా? అవును, సింగిల్ ఓన్లీ. మీ నాన్నగారి గురించి మాకు తెలియని ఒక సీక్రెట్ ఏదైనా చెప్పండి. డాడీ గుడ్ బాయ్. కొంచెం he's bad ఒక boy. ఎగ్జాంపుల్. ఏం పర్లేదు, కొంచెం బ్యాడ్ బాయ్ ఎందుకనేది ఒక చిన్న ఎగ్జాంపుల్. One time I was very boring at home. Okay. I called him from another number. Okay. Chumma to prank him. So I told, hi, I'm Priya. I want to meet you. He said, okay. ఓ శ్రీధర్ మాస్టర్ కాదు, శేఖర్ మాస్టర్ 2. మాది టీవీ చెన్నైలో కూడా చూస్తున్నారు. చెప్పమ్మా. So I have his Instagram account. Upon he was texting someone. They were like, I am your fan master. I want your number. Upon takkani he sent his number and girl fan. Underline. మీరు మీ డాక్టర్ని అడుగుదురు కానీ మీరు నంబర్ పంపించిన అమ్మాయి పేరేంటి ఎంతకి? లాస్ట్ సీజన్ శేఖర్ మాస్టర్, ప్రదీప్ ఇద్దరు ఉండేవాళ్ళు. నాకు పెళ్లి చేస్తానని చేయలేదు వాళ్ళు. నాకు ఎందుకో మీ దగ్గర చాలా అకౌంట్లు ఉన్నాయేమో అని ఒక చిన్న డౌట్.
నిజంగా ఇదిగో మీకు ఇందాక మేకప్ కూడా వేసాను. ఒక్కరిని పరిచయం చేయండి చాలు, నేను నా తిప్పలు నేను పడతా. ఫోన్ కూడా నా దగ్గర లేదు. ఒక్క నంబర్ ఇవ్వండి, నేను ఇప్పుడే కాల్ చేసుకుంటా. ఏవో నా దగ్గర నెంబర్ ఉంది, నేను చెప్తాను, చేస్తావా? దా, నాకు నంబర్ కావాలి, ఎవరైనా పర్లా. నంబర్ కావాలి నీకు, ఎవరైనా పర్లా. ఏ నంబర్ ఇద్దాం అని ఆలోచిస్తే ఒకసారి అక్షత గారితో మాట్లాడి చెప్తాను నీకు. ఓకే ఓకే యా ఓకే. మామూలు కాదు, ఇప్పుడే మాట్లాడండి. ఎస్, రెడీ, కమాన్. టైం లేదు, డైరెక్ట్ గా పెళ్లి గురించి మాట్లాడేస్తా. డైరెక్ట్ నువ్వు వెళ్ళిపో, చెప్తా, హనీమూన్ ప్లాన్ చేయి. మళ్ళీ ఈ చాటింగ్ నా వల్ల కాదు మాస్టర్. హలో హలో, ఎవడ్రా నువ్వు? ఇవన్నీ వద్దు, నాకు పెళ్లి కాలేదు, నీకు పెళ్లి అయిందా లేదా ఒకటే చెప్పు. హలో, బ్రదర్ ఎవరు అంత పద్ధతిగా మాట్లాడుతున్నారు? పద్ధతిగా మాట్లాడతారు మరి, మీరు చెప్పారు కదా, నువ్వే అడిగావు కదా నంబర్. ఎవరైనా పర్లా, నంబర్ ఇస్తే చాలే, మాట్లాడేస్తానన్నావు. నువ్వేదో రాంగ్ నంబర్ ఇచ్చావు. ఈ పంజాగుట్ట దగ్గర ఎవరిదో నంబర్ ఎవరు పంచకుంటే మాస్టర్, మన ఇద్దరం మాట్లాడుకోవాలి, రండి చెప్తా. ఒక్కసారి అర్థం చూపించాలవా? నాకు మాస్టర్తో పని ఉంది, ఈ లోపు నువ్వు వెళ్ళి ట్రై చేస్తుండు. థ్యాంక్ యూ మాస్టర్. మీ ఇద్దరు కలిసి ఒక్క డాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తే క్యూట్ గా మా అందరికి చూడాలని ఉంది. ఒక్కసారి మ్యూజిక్. ఓ మధు ఓ మధు నా మనసు నాది కాదు. ఓ మధు ఓ మధు నా మనసు నాలో లేదు. రంగుల రత్నం నా కళ్ళని తెప్పి చేసావే జాదు. అందాల ఐస్కాంతంలా తిప్పవే హైదరాబాదు. నన్ను విని నీవైపొచ్చిన మనసెట్టాగు తెరివిగా రాదు. వచ్చినా ఏం చేసుకుంటా నీతో ఉంచే నా కొట్టు. ఓ మధు ఓ మధు నా మనసు నాది కాదు. ఓ మధు ఓ మధు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది స్పెషల్ పర్ఫార్మెన్స్ మా కోసం చేసినందుకు. And I am so happy to be invited here. Thank you so much. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శ్రీధర్ మాస్టర్. యంగ్ టైగర్ ఇండియా థీమ్. This is OG performance. వస్తావా వస్తావా రమ్మన్న చోటకి వస్తావా. ఇస్తావా ఇస్తావా ఇమ్మన్నవన్నీ ఇస్తావా. అదిరిపోయింది, బ్లాక్ బస్టర్. మాయగాడు ఊహ కన్నడోడు. వీడి వరకు పైన వాడు పైకి తేలడు. ఆ వీడు కంటిరోడు చిక్కనోడు. తెలివికైన క్వశ్చన్ మార్కుడు. ఇది నాకు OG performance. అదిరిపోయింది, మైండ్ బ్లోయింగ్. పైకి చూడ్డానికి అట్లా కనిపిస్తారు కానీ లోపల చిన్న బాలింత. బాలింత ఏమిటి? ఫస్ట్ దాన్ని పంపించేయి. ఏమిట్రా చారి నీకు అంత ఆవేశము? మరి ఆవేశం కాక నాకు వచ్చే కోపానికి దాని గుండు కొట్టి బొట్లు పెట్టాలని ఉంది. మిమ్మల్ని చూస్తుంటే జాతకం బాగా చెప్పేలా ఉన్నారు. నా జాతకం చెప్పండి. ఇది చెయ్యా? ఎరా కాలిచ్చావా? నెక్స్ట్ షెడ్యూల్ కల్లా మీరు నన్ను చూస్తారు. వాటర్ మెలాన్ డైట్ చేయబోతున్నా. ఫస్ట్ వాటర్ మెలాన్ జ్యూస్ తీసుకొని తాగుతాం. తాగగానే 2 దోశ తింటాం, 1 పూరి 1 ఇడ్లీ తిన్నాక చిన్న వాటర్ మెలాన్ టచ్ ఇస్తాం. మళ్ళీ అలా కాసేపు రెస్ట్ తీసుకొని క్షత్రియాలో దూకుడు గొర్రె
నైట్ కి రాగానే కడప కారం దోశ, దాంట్లోనే కడప పలావ్ అని ఒకటి ఉంటది. ఈ రెండు కొట్టిన తర్వాత వాటర్ మిలాన్, అది ఈ మధ్యలో పడుకునే ముందు ఫొకాషియా బ్రెడ్ అని ఒకటి ఉంటది. అష్రఫ్, ఇది నాకు ప్రాపర్ కమర్షియల్ బ్లాక్ బస్టర్. అరే బబ్లు, నువ్వు హీరోరా. రామాటాకిస్ రోడ్డు మీద రంగురాళ్ళు అమ్మేవాడా, రాతిలో ఏమున్నది నీ చేతిలో ఉన్నది పనితనము.